దేవుడు మనకిచ్చిన వాగ్దానాలు, ఆశీర్వాదాలు ఇంకను నిలిచి ఉన్నవి. ఈ యొక్క వాగ్దానాలను మనము సంపూర్ణముగా స్వతంత్రించుకోవాలి అంటే దేవుడు యొక్క మరి వాగ్దానాల చేత మనము నింపబడాలి అంటే మనము నమ్మకస్తులుగా ఉండాలి అని దేవాది దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలన్నింటినీ ఏమాత్రము పక్షపాతము లేకుండా మనం గౌరవించాలి. తల్లిదండ్రులు, పిల్లలు మరి ఇదే మార్గాలను మనము అనుసరించాలి. దేవుని ఆశీర్వాదము ఆయన ఏదైతే ఏర్పాటు చేసిన వారికి మరి 2-3 తరాలకు మనము ఆశీర్వదించాలి అంటే దేవుని సన్నిధిలో మనము తగిన విధముగా మనం నడుచుకోవాలి, యథార్థముగా జీవించాలని దేవాది దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. మరి ప్రభువుని నమ్ముకొని ఈ లోక సంబంధంగా మరి ఆత్మీయ సంబంధంగా మన యాత్రను మనము ఒకవేళ జీవించినట్లయితే మరి దేవుని యొక్క సంపూర్ణ ఆశీర్వాదాలు మనం ఏమాత్రము స్వతంత్రించుకోలేము అని దేవుడు తెలియచేస్తూ ఉండగా మన యొక్క యథార్థతను మనకు అభివృద్ధి కలుగచేస్తుంది అన్న సత్యాన్ని ఈ యొక్క సమయంలో మనము జ్ఞాపకము చేసుకోవాలి. మరి నిత్యము నీవు నీ యొక్క సంతతి వారు మరి దేవుని యొక్క మేలుల చేత, కృపల చేత నింపబడాలి అంటే దేవుని సన్నిధిలో మనము యథార్థముగా జీవించాలి. అందుకనే కీర్తనకారుడు అంటాడు, తన యందు యథార్థము కలిగిన వారికి బిడలకు ఆయన ఏ మేలు చేయక మానడు అంట. యథార్థవంతులకు దేవుడు ఆయన ఆశీర్వాదాల చేత, మేలుల చేత నింపగలిగిన దేవుడు కనుక ఈ ప్రాముఖ్యమైన సమయంలో దేవుడు నీ నుంచి యథార్థముగా జీవించాలి. దేవుడు తెలియచేస్తున్న ఆజ్ఞలను, కట్టడలను నీవు అనుసరించి బ్రతకాలి అని తెలియచేస్తూ ఉండగా అలాగున మనల్ని మనము దేవునికి మహిమకరంగాను మన యొక్క కుటుంబాలలో, జీవితాలలో మరి మేలుల చేత నింపబడునట్లు దేవుని యొక్క ఆశీర్వాదాల చేత మనము నింపబడి తన నిత్య రాజ్యం